హలో అందరికీ, ఏంటా అని చూస్తున్నారా? మిరియాలు అండ్ శొంఠి అండి. మంచిగా రోట్లో వేసి దంచి చేపల పులుసులో వేస్తే సూపర్గా ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే ఓకే, ఎవరైనా తెలియకపోతే న్యూ స్టైల్లో చేపల పులుసు ట్రై చేయాలంటే వితౌట్ చింతపండు మనం లెమన్ అండ్ ఇది శొంఠి మిరియాలతో చేసినట్టయితే సూపర్గా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం తింటుంటే కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఘాటుగా చాలా బాగుంటుంది అండ్ ఒంటికి కూడా చాలా మంచిదండి. చింతపండుకు బదులుగా మనం లెమన్ ఇంకా శొంఠి మిరియాలు ఈ రెండింటినీ కూడా వాడేసి చేస్తున్నాము. నాకు ఇది దంచే ప్రాసెస్ కొంచెం కొత్తగా అనిపించింది చాలా రోజుల తర్వాత. సో అందుకని వీడియో ఇలా తీసి షేర్ చేస్తున్నాను. ఇది చాలా టైం పట్టిందండి మెత్తగా అవ్వడానికి. కొంచెం శొంఠి అనేది ఇలా పీచుగా ఉంటుంది కదా, కొంచెం టైం అయితే తీసుకుంది. బట్ అట్ లాస్ట్ చాలా టైం తీసుకొని మెత్తగా చేసేసాను. దాన్ని మనం చేపల పులుసులో వేసేసుకొని మంచిగా లెమన్తో కనుక పులుసు చేసినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, ఈ రకంగా ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. ఇలా సూపర్గా ఉంటుంది. అసలు టేస్ట్ పులుసుదైతే ఎక్సలెంట్గా ఉంటుంది.